నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైజ్ సిట్ అధికారులు. ఈ కేసులో A18 గా జోగి రమేష్ పేరును, A19 గా జోగి సోదరుడు జోగి రామును చేర్చనున్నారు అధికారులు. జనార్దన్తో ఉన్న సంబంధాలపై విచారణ చేస్తున్నారు. ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ ఇంటికి వచ్చి కలవడంపై ప్రశ్నలు సంధిస్తున్నట్టు సమాచారం. జోగి రాము జనార్దన్ మధ్య ఉన్న ఫైనాన్షియల్ లింకులపై కూడా ప్రశ్నలు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, జోగి రమేష్ ఇంట్లో తనిఖీలకు సంబంధించి దొరికిన ఆధారాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు అందించడానికి. శ్రీకాంత్, జోగి రమేష్ విచారణ అయితే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకి ఆయన్ని ఇబ్రహీంపట్నంలో నివాసం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం ఇంకా కూడా పోలీస్ స్టేషన్ లోనే విచారిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో విచారణ కూడా పూర్తవుతుందని అయితే మనకి సమాచారం అందుతోంది. పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వైద్య పరీక్షల నిమిత్తం అటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామ వీళ్ళిద్దరిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఆసుపత్రికి అయితే తరలిస్తారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని నేరుగా కోర్టుకు కూడా తరలించడానికి అయితే మొత్తం రికార్డును కూడా రెడీ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. కేసుకి సంబంధించి ఇప్పటికే 17 మందిని నిందితులుగా అధికారులు చేర్చారు. ఇప్పుడు తాజాగా A18 గా కేసులో జోగి రమేష్ ని, A19 గా జోగి రమేష్ సోదరుడు జోగి రామ వీళ్ళిద్దరిని కూడా చేర్చుతున్నట్టయితే మనకి సమాచారం అందుతోంది. కేసుకి సంబంధించిన A1 ఎవరైతే కేసులో నిందితుడిగా ఉన్నారో అద్దెపల్లి జనార్దన్ తో జోగి రమేష్ కు ఉన్నటువంటి సంబంధాల మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు విచారణలో ఆయన్ని ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తోంది. ములకల చెరువులో నకిలీ మద్యం అనేది బయట పడటానికి ముందు ఆఫ్రికా అయితే నిందితుడు అద్దెపల్లి జనార్దన్ కూడా వెళ్ళాడు. అయితే ఆ వెళ్ళటానికి ముందే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసానికి వచ్చి భేటీ అయినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీంతో దానికి సంబంధించి CCTV ఫుటేజ్ అనేది కీలకంగా మారింది. ఏ అంశాల మీద భేటీ నిర్వహించారు, అన్నాల నుంచి జనార్దన్ తో దీనికి సంబంధించిన లింకులు ఉన్నాయనే దాని మీద కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇది కక్షపూరితమైన కేసు, కుట్రపూరితంగా నమోదు చేశారు తప్ప తనకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని జోగి రమేష్ సమాధానాలు ఇస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. అయితే అద్దెపల్లి జనార్దన్ కి అదేవిధంగా జోగి రాముకి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడవగా దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఆ ఆధారాలను కూడా అటు జోగి రమేష్ జోగి రాము ముందు ఉంచి అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణకి సంబంధించి పూర్తి మొత్తం కూడా నివేదికని సిద్ధం చేశారు. స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసిన పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసుకి సంబంధించి ఈ జోగి రమేష్ తో పాటు జోగి రాము స్టేట్మెంట్లు కూడా అధికారులు ఇప్పటికే రికార్డు చేసిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళిద్దరినీ మరి కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతా ఉన్నారు. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో ఏదైతే ఫోన్లు కూడా మొబైల్ ఫోన్ అటు జోగి రమేష్వి అదేవిధంగా ఆయన సతీమణి ఫోన్ కూడా సీజ్ చేశారు. ఇక CCTVకి సంబంధించిన ఫుటేజ్ కోసం కూడా DVR మొత్తాన్ని కూడా సీజ్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సేకరించిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జోగి రమేష్ ముందు నుంచి విచారణ చేస్తున్న పరిస్థితి. కాసేపట్లో జోగి రమేష్ ని ఆసుపత్రికి తరలించి కోర్టులో హాజరుపరచడానికి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ విచారణ అయితే కొనసాగుతా ఉంది.